యా శిరీష్ గారు, ఇప్పుడు శివశంకర్ గారు ఏమన్నారంటే నైతికత అన్నారు, ఎథిక్స్ కమిటీ అన్నారు. అంటే అవి నిజంగా చాలా గొప్ప పదాలు. నిజంగానే రాజ్యాంగంలోనూ లేకపోతే మన ప్రజాస్వామ్యంలోనూ అందరూ ఫాలో కావాల్సి, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మీలాంటి వాళ్ళు. కానీ అది ఎవరికి మనం అడుగుతున్నాము? జగన్మోహన్ రెడ్డి గారికి, వారి పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి. ఎట్లా సాధ్యం? రిషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఏబిఎన్ ప్రేక్షకులకి శుభోదయం అండి. నమస్కారం. మీరు అన్నట్టు నైతికత అనే పదం పలకలేని, పదానికి అర్థం తెలియని వ్యక్తి నుంచి ఈరోజు ఏం నైతికత కోరుకుంటారండి? అయితే మీరు అన్న పాయింట్, ప్రజల పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అయితే అధికారంతో పని లేకుండా ప్రజాసేవ చేయడానికి వచ్చిన ఈయన మాటలు నిజమే అయితే, అధికారంతో పని లేకుండా ప్రజల బాధ్యత ఎక్కడన్నా తీసుకుంటారు. దానికి ఉదాహరణ గత 5 సంవత్సరాలు 23 మందితో గెలిచి నలుగురిని నువ్వు లాగేసుకుంటే ఆ 19 మంది ప్రతిసారి అసెంబ్లీ సెషన్స్ కి వచ్చి ఎలా పోరాడారో, వచ్చిన ప్రతిసారి కూడా మార్షల్స్ తో నువ్వు ఎమ్మెల్యేలందరినీ బయటికి తోసేసి చంద్రబాబు నాయుడు గారిని ఒంటరిగా చేస్తే ఆయన ఏం చేస్తాడని చూసిన 70 సంవత్సరాల వ్యక్తి ఒంటరిగా మీ అందరిని ఎదుర్కొని అదే అసెంబ్లీలో మేమందరం చూసాం. ఇదేమి కల్లిబొల్లి మాటలు మేము చెప్పట్లా, వీడియోస్ మీరు ప్రజెంట్ చేసి ఈ రోజు ప్రజలు చూస్తారు. ప్రజల తరపున ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ఆయన ఒక 19 ఉన్నాయి, 20 ఉన్నాయి, నా ఎమ్మెల్యేలందరూ బయటకు వెళ్ళిపోయారు, నేనెందుకు మాట్లాడాను, ఆయన మాట్లాడలా. ఒంటరిగా 70 సంవత్సరాలు ఒక మాజీ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మిమ్మల్ని ఎదుర్కొన్నాడు. దాన్ని ప్రజల పట్ల బాధ్యత అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది అధికారమే, రాష్ట్ర అభివృద్ధి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది పదవులు మాత్రమే, ప్రజా సంక్షేమం కాదని ఆయన 5 సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలన చూసి మాకు అర్థమైపోయింది, ప్రజలకి అర్థమైంది. అయితే ఈ రోజు ఆయన అంటే మీరు అన్నట్టుండి ఎథిక్స్ అవన్నీ సిగ్గుపడే వాళ్ళకి, అరే మనసాక్షి కన్నా సమాధానం చెప్పుకోవచ్చు, కానీ ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి ఉంటాయి, కానీ అవి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇక అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటారంటే ఇందాక మాట్లాడిన పెద్దలు, ఆయనకి జీతం ఒక లెక్క కాదు, కరెక్టే, ఆ మాట చెప్పొచ్చు కదా, నాకు లెక్క కాదు, జీతం అవసరం లేదు అనొచ్చు కదా. ఇక రాజ్యాంగ సవరణ అంటారా? నిజంగా అంబేద్కర్ గారు ఊహించలేదండి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు, ఆయన్ని గుడ్డిగా అనుసరించే కొంతమంది, ఏ ప్రజలకి దాదాపు ఒక ఎమ్మెల్యే అంటే 2-3 లక్షల మందికి ప్రతినిధి, ఒక ఎంపీ అంటే దాదాపు కొన్ని 2-3 కోట్ల మందికి ప్రతినిధి. అలాంటి వ్యక్తులు సిగ్గు పడకుండా ఒకడొక మూర్ఖుడు చెప్పిన మాట విని తా చెడ్డ కోతి అన్నట్టు ఆయనకి ఎలాగో మాట్లాడి ఇది లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆయన ఏం మాట్లాడారండి? అసెంబ్లీలో ఒకసారి ఆయన పాత్ర తీయండి, వెకిలి నవ్వులు ఇలా మాట్లాడుకొని తొడలు కొట్టడాలు, మీసం తిప్పడాలు, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని అసెంబ్లీలోని అత్యంత నీచంగా మాట్లాడుతుంటే వెకిలి నవ్వులు నవ్వుకుని తప్పితే ఆయన ఏదన్నా ప్రజా సమస్యల మీద మాట్లాడినట్టు 5 సంవత్సరాలు అసెంబ్లీలు జరిగినవే చాలా తక్కువ. వాటి మీద మీరు ఒకసారి వీడియోలు మీరు గాని ఆ వైసీపీ నాయకులు కానీ కొన్ని ప్రవేశపెడితే చూసి తరిస్తాం. ఎప్పుడు ప్రజల పట్ల ఆయన అధికారంలో లేనప్పుడు బాధ్యత వహించలేదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యత వహించలేదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యత వహించలేదు. ఎందుకు కాదు ఉపయోగం ఏంటంటున్నా? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగం లేదు, అధికారం లేనప్పుడు ప్రజలకు ఉపయోగం లేదు, మరి ఎందుకు అట్లాంటి నాయకులు, ఎందుకు అట్లాంటి పార్టీలు ఎందుకు? నేను ముందే చెప్పాను, ఆయనకు కావాల్సింది పదవులు, ప్రజా సంక్షేమం కాదు, ఆయనకు కావాల్సిన అధికారం, రాష్ట్ర అభివృద్ధి కాదు. రెండిట్లు సింపుల్ గా చెప్పాను కదా. ఆయన పదవుల్లో ఉండి ఆయన మీద కొన్ని 1,00,000 కోట్ల కేసులు తప్పించుకోవడానికి ఆయన బ్రతికినంత కాలం ఆయనకు అధికారం కావాలి, అంతేగాని రాష్ట్ర ప్రగతికి ఆలోచించేవాడు సింగిల్ రాజధానికి కమిట్ అయి నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, మీ ముఖ్యమంత్రి కన్నా ముందు నేనే కట్టుకున్నాను, అమరావతికి కట్టుబడి ఉన్నాను శ్రీకృష్ణ కమిషన్ వచ్చినప్పుడు కూడా ఒప్పుకున్న వ్యక్తి అధికారంలో రాగానే అక్కడ మాట ఫిరాయించేశాడు కదా, మనమే చెప్పేశాడు కదా. పోనీ 3 రాజధానులు అన్నావు, ఒక్క రాజధాని కూడా ఒక ఇటుక పెట్టావా? ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి టైం పాస్ చేశాడు తప్పితే ఎక్కడైనా నువ్వన్న తిరుపతి గాని, నువ్వన్న అమరావతి గాని, నువ్వన్న విశాఖపట్నం గాని, నీకు మీ మహారాణి గారికి అంతఃపురం కట్టించుకున్నావు, విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టావు, భోగాపురంలో ఒక ఇటుక పడలేదు, అమరావతిలోని కనీసం నీ వల్ల ఉద్యోగాలు, పరిశ్రమలు రాలేదు సరి కదా. ఉన్న కంపెనీల్ని, కియా లాంటి కంపెనీల్ని మీరు మీ ఎంపీలు ఎలా బెదిరించారో మేము మర్చిపోలేదు.
ఎప్పటి నుంచో రాయలసీమకి తలమానికంగా నిలిచిన అమర్ఫెడ్స్ లాంటి కంపెనీలని ఇబ్బంది పెట్టి పక్క రాష్ట్రానికి పంపించేలా చేసిన పనికిరాని అసమర్థ అప్పటి ముఖ్యమంత్రి నువ్వు. ఇక రాష్ట్రాన్ని యువతకి డిఎస్సి ఎక్కడ, పోలీసు ఉద్యోగాలు ఎక్కడ, గంజాయి ఆంధ్రప్రదేశ్. కృషి గారు నేను అడుగుతున్నాను, నాకు ఊహ తెలిసి నేను రాజకీయాలు ఏ రోజైనా ఇంతమంది పార్టీలు వచ్చాయి, ఇంతమంది పార్టీలు ముఖ్యమంత్రులు చేశారు. ఎక్కడ చూసినా గంజాయికి మన ఆంధ్ర రాష్ట్ర మూలం అనేది గత 5 సంవత్సరాల్లోనే కదా జరిగింది. ఎన్నడూ ఊహించని విధంగా హిందూ దేవాలయాల మీద దాడుల, రాముడి తలని శిరశ్ఛేదం చేస్తారా? పార్టీలు ఏమన్నా కావచ్చు, ఈ రోజు అందరూ వెళ్తున్నా గుళ్ళకి, వాళ్ళ పార్టీల వాళ్ళు కూడా అదే దేవాలయానికి ఒక్క నిమిషం వస్తున్నారు. శిరీష్ గారు, మీది కొద్దిగా వాయిస్ డిస్టర్బ్ అవుతోంది. మేబీ ఒకసారి చెక్ చేద్దాం. ఎనీవే లెట్ మీ టేక్ ఏ